ప్రత్యేక హోదా కోసం ఆంధ్రుడు పిడికిలి బిగించాడు. గల్లీలో గొంతెత్తి ఢిల్లీకి వినిపించేలా నినదించాడు. సమరమే శ్వాసగా, హోదాయే ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు. రోజు రోజుకు ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమవుతూనే ఉంది. హోదా ఆకాంక్ష అగ్నిలా జ్వలిస్తూనే ఉంది. కానీ పాలకుల ఆలోచనలు మాత్రం మారడం లేదు. పైగా హామీని తిరుపతి వెంకన్న సాక్షిగా తొంగలో తొక్కేశారు. ఏపీకి హోదా కావాలంటూ ప్రజలు అసలు ఎందుకు పోరాడుతున్నారు? స్పెషల్ స్టేటస్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? వాచ్ ది స్టోరీ. హోదా ద్వారా 90% నిధులు మనకు గ్రాంట్గా వస్తాయి అంటే ఊరికనే వచ్చే పరిస్థితి వస్తుంది. ఒక ఉద్యమం, 1,00,000 ప్రశ్నలు. 1,00,000 ప్రశ్నలు, ఒక్క సమాధానం లేదు. ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు. ఇదేంటని అడిగితే కేసులు. ఇచ్చిన మాటనే మరిచిన నేతలు. ఆంధ్రుడిది ఇప్పుడు ఆందోళన బాట. శ్వాస, ధ్యాస, ఊపిరి అంతా ప్రత్యేక హోదానే. ఇచ్చాపురం నుంచి తడదాకా కోట్ల మంది దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. కానీ ఈ నినాదాలు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే అరణ్యరోదనే అవుతున్నాయి. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు అన్నారు. చంద్రబాబు అయితే 15 ఏళ్లు అన్నారు. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. తిరుపతి వెంకన్న పాదాలు సాక్షిగా ఎన్నికల హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీనే ప్రజలు అడుగుతుంటే పోలీసులతో నోరు నొక్కేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా వస్తే రాయితీలు రావని చెబుతున్నారు. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏం వస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్, నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు, కోటలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. సుజనా చౌదరేమో పందులు, కోతులతో పోలుస్తున్నారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడేమో ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు, సన్మానాలు మాత్రం చేయించుకుంటున్నారు. పాలకులు ఇలా అంటుంటే ప్రజలు మాత్రం తమ బతుకు, భవిష్యత్తు అంతా ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నాయంటున్నారు. ప్రత్యేక హోదా ఎవరికి కావాల్సింది? ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కి ప్రత్యేక హోదా అన్నది కావాలి. అవునా? అసలు యువతకు ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఐటీ కంపెనీస్ ఎక్కడా లేవు. మార్పు ఎవరో వచ్చి చేస్తారు అని మనం ఎందుకు అనుకోవాలి? మార్పు అన్నది మన నుంచే మొదలవ్వాలి. ఉద్యోగం ఇస్తానన్నాడు. ఉద్యోగం ఏదన్నా? నెలకి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ నిరుద్యోగ భృతి ఏదన్నా? ఇలాంటి మాట నిలబెట్టుకొని ముఖ్యమంత్రి మనకి ఎందుకన్నా అవసరమా? అవసరం లేదు. విద్యార్థులకు మాత్రమే ప్రత్యేక స్టేటస్ అనేది కావాలి. ఎందుకంటే ప్రత్యేక స్టేటస్ ఇవ్వలేదనుకో మనం బీటెక్ చేసుకోవడం ఏమి లాభం? ఇంట్లో కూర్చోవలసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, మీరు రాజకీయ నిరుద్యోగులారా మీ జేబులలో నింపుకోండి ఈ రోజు చెప్పడం చాలా సిగ్గుచేటనే విషయం. మా భవిష్యత్తుకు వెన్నుపోటు పొడిచిన నాయకులను ఎలా నమ్మాలన్న మేము? ఏపీ యొక్క ప్రత్యేక హోదా అనేది ఎవడబ్బ సొత్తు కాదు, ఏపీ యొక్క హక్కు మాత్రమే. తప్పు ఆయన చేసి మా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన ఈ ముఖ్యమంత్రికి ఎటువంటి శిక్ష విధించాలన్నా? మనకి 2 years నుంచి పూర్తిగా ఒక్క నోటిఫికేషన్ కూడా పడలేదు సార్. బాబు వచ్చారు కానీ
జాబ్స్ మాత్రం ఎగ్జిట్ అయిపోయాయి సీమాంధ్ర బౌండరీస్ నుంచి. అసలు ప్రత్యేక హోదా వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? సంబంధిత రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ప్రత్యేక హోదా పొందితే కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది? ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రానికి గాడ్గిల్ ఫార్ములా ప్రకారం 90% నిధులు గ్రాంట్ రూపంలో, 10% నిధులను అప్పుగా కేంద్రం ఇస్తుంది. గ్రాంట్ను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. 10% అప్పును మాత్రం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు పరిశ్రమలకు భారీగా రాయితీలిస్తారు. చివరిగా 2001-2002లో ప్రత్యేక హోదా కల్పించిన ఉత్తరాఖండ్లో భారీ పరిశ్రమలు మొత్తం 272 అయితే అందులో 232 పరిశ్రమలు హోదా వచ్చాక వచ్చినవే. ఇన్ని ప్రయోజనాలు మన కళ్ల ముందే కనిపిస్తుంటే చంద్రబాబు అండుకో మాత్రం ఏపీతో పాటు 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయని కుంటి సాకులు చెబుతున్నారు. అభివృద్ధి మండలిలో ఒక తీర్మానం పెట్టి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే రాష్ట్రంగా మేము ప్రతిపాదిస్తున్నామనంటే మిగతా రాష్ట్రాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరిస్తాయా? 9 రాష్ట్రాలు మొన్న జాతీయ సమగ్రతా మండలి, అభివృద్ధి మండలి కాదు, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్లో 9 రాష్ట్రాలు చెప్పాయి మీకు ఆంధ్రాకి ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు, కానీ మా రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఒకటి ఆర్థిక సంఘ సిఫారసులు తేడా లేదని, 2 రాష్ట్రాల యొక్క వైఖరి చూసిన తర్వాత ఇది సాధ్యం కాదని తేలింది. ప్రత్యేక హోదా పొందాలంటే సంబంధిత రాష్ట్రాలు కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. కొండ ప్రాంతాలుండడం, ఎడారులు, రవాణా సౌకర్యాలు లేకపోవడం, తక్కువ జనసాంద్రత, దాంట్లో అధిక గిరిజన జనాభా, పొరుగు దేశాల సరిహద్దు వెంబడి వ్యూహాత్మక ప్రాంతాలు, ఇలా కొన్ని లక్షణాలు ఉంటే కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలిస్తుంది. అంతేకాదు ఆర్థిక మౌలిక సదుపాయాల్లో వెనుకబాటుతనం, స్థిరంగా లేని ఆర్థిక వ్యవస్థ ఉంటే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చని ప్రణాళికా సంఘం సూచించింది. అయితే ఇప్పుడు 5 కోట్ల ఆంధ్రులది ఒక్కటే ప్రశ్న. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించేటప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో కాంగ్రెస్ను నిలదీసిన వెంకయ్యకు 5 కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని గొంతు చించుకున్న చంద్రబాబుకు ఇవన్నీ తెలియవా? తెలిసే తమను మోసం చేశారా అని ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు. పాయింట్ 1, రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా మాకు ఇవ్వాలని కేంద్రం చెప్తుందంటే కేంద్రాన్ని ఎదిరించండి మగాళ్ళలాగా, లేదా గౌరవనీయ పోరాటం చేసి రుద్రమలాగా, మహిళలాగా. అంతేగాని అటు ఇటు ఉన్నట్టు పోరాటం చేయమాకండి. చట్టాలు సవరించుకోమనండి. వాళ్ళ అబ్బా సొత్తులాయి దక్షిణ భారతదేశానికి లేదా ఆంధ్రప్రదేశ్కి దిక్కుమొక్కలేదా? చేతగానే అదోలా ఎన్టీ రామారావు గారు వారసులు అనుకునే వాళ్ళ పౌరుషత్వం మీ పౌరుషం ఏమైపోయింది? వాళ్ళు జిఎస్టీ చట్టం మారితే సవరణ చేసుకోండి. ఎన్ని సవరణ చేసుకోలేదు? జిఎస్టీ ముందు వచ్చిందా, పార్లమెంట్ హామీలు ముందు వచ్చినాయా? ఒకటి, అందువల్ల అది కావాల్సిందే. 2ది, ఉత్తరాంధ్ర రాయలసీమ అంటే ఎలా ఉంది మీకు? అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? 10 ఏళ్ళు కావాలన్న వెంకయ్య నాయుడు, 15 ఏళ్ళు కావాలన్న చంద్రబాబు నాయుడు, ఇద్దరు కలిసి మాట మార్చారు. మార్చేమంటా ఉన్నాడు. ఈ ప్రతిపక్షాల వాళ్ళకేం పని లేదు. ప్రత్యేక హోదా కావాలంటా అన్నాడు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే ముద్దు, దానివల్లనే ఎక్కువ వస్తుందని చెప్తాను. మరి ప్రత్యేక హోదా కావాలని అందరికంటే గట్టిగా అడిగింది ఎవరయ్యా? వెంకయ్య నాయుడు కాదా? 10 ఏళ్ళు కావాలని అనలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓవైపు రాష్ట్రానికి హోదా కావాలని డాక్యుమెంట్లో పెడుతూనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ప్యాకేజీ గాని ప్యాకేజీతో చంద్రబాబు, వెంకయ్య హడావుడి చేయడంపై కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పాలకులను పక్కన పెట్టి ప్రతిపక్ష నేతలు చేసే పోరాటాలే స్ఫూర్తిగా 5 కోట్ల ఆంధ్రులు హోదా కోసం రోడ్డెక్కారు. వారు వీరని లేదు, అందరూ చేతులు కలిపి ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినదిస్తున్నారు.